హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో కమ్మడి బిర్యానీ రెసిపీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మరి ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ బిర్యానీ కోసం 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు క్లీన్ చేసి నీళ్ళు అనేవి లేకుండా తీసేసుకోండి ఇలా ఒక గిన్నెలోకి. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు చిక్కటి పెరుగునైతే వేసేసుకోండి. ఇలా పెరుగు మొత్తం కూడా వేసేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకి కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ పెరుగు, అల్లం పేస్టు, కారం అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకోండి. ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కావాల్సిన బాస్మతి రైస్ని అయితే క్లీన్ చేసుకుందాము. ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ మెజర్మెంట్తో 2 గ్లాసుల వరకు రైస్ తీసుకోండి. ఈ 2 గ్లాసుల రైస్ని నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. 2 సార్లు ఇలా నీళ్లు వేసి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వార్చేసి నార్మల్ రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోండి బిర్యానీ చేయడానికి వీలుగా. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే మొత్తం కూడా నెయ్యితోనే చేసేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా తీసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద ఈ ఆయిల్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని 2 తీసుకొని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా వేయించేసుకోవాలి. చిన్న మంట మీదనే ఇవన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం చికెన్ మ్యారినేట్ చేయడానికి 1 స్పూన్ వేసాం కదా, ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ వరకు కసూరి మెతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కూడా కొద్దిగా వేసుకొని వీటిని చక్కగా వేయించేసుకోండి మాడిపోకుండా. ఇలా ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని దోరగా మగ్గించేసుకోండి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేయండి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు, కారం కొద్దిగా వేసాం కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి. ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా చికెన్ అంతా కూడా వేసేసుకొని ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్ని ఈ చికెన్లోకి వేసేసుకోండి. చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటాయి మసాలాలన్నీ కూడా. ఇలా కొద్దిగా నీళ్ళు వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ మసాలా తాలింపు అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీదనే మగ్గించేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు చికెన్ మగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసుకొని ఈ చికెన్ని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా చికెన్ అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 2 వరకు తీసుకొని ఇలా చీల్చి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే ఈ చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్ అనేది సగం వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మరొకసారి ఓపెన్ చేసేసుకుందాము. ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం కూడా మరొకసారి కలిపేసుకోవాలి. చికెన్ అడుగు పట్టకుండా మసాలాలు అనేవి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇలా సగం వరకు ఉడికిపోయి నీరు అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకుందాము. ఇందులో నీళ్ళు వచ్చేసి రైస్ 2 గ్లాసుల వరకు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్ళు వేస్తే సరిపోతుందండి. చికెన్లోని చార్వా ఉంది కదా, అది ఒక 1/2 గ్లాస్ వరకు ఉంటుంది. టోటల్గా 3.5 గ్లాస్ వాటర్ ఉంటుంది.
ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిగా ఈ నీళ్ళని అయితే మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయితే ఈ నీళ్ళు అనేది మరిగిపోతాయి. కొద్దిగా ఇలా ఉడుకొచ్చేస్తుంది. ఇలా కొంచెం ఉడుకొచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి. ఇవి కడిగి నీళ్ళు అనేవి లేకుండా ఉంచాము కదా, మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. రైస్ వచ్చేసి తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ చార్వాతో కలిపి 3.5 గ్లాసులు అయితే అవుతుందండి. పర్ఫెక్ట్గా ఈ కొలత అయితే తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా పైనుంచి వేసుకొని మరొకసారి చిన్నగా కలిపేసుకోండి. బాస్మతి రైస్ వచ్చేసి కడిగి ఓన్లీ ఆ పక్కన పెట్టేసాము, నానబెట్టలేదు కదండి. రైస్ అనేవి ఏమీ విరిగిపోవు. ఇలా మూత పెట్టేసి మీడియం మంట మీద కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి నిమ్మరసాన్ని అయితే వేసుకుందాము. నిమ్మరసం వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకొని ఈ రసాన్ని అరచెక్క వరకు పిండేసుకోండి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత చిన్నగా రైస్ అంతా కూడా ఒకసారి పైనుంచి కిందికి ఇలా చిన్నగా కలిపేసుకోండి. ఎక్కువగా కలపకుండా లైట్గా కలిపేసి మూత పెట్టి ఈ నీరంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా రైసు కొద్దిగా మొత్తం కూడా వాటర్ దగ్గర పడింది కదా, ఎక్కువగా కలపకుండా ఇలా చిన్నగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఆవిరి అనేది పోకుండా దీనిపైన ఇలా బరువు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీని ఇలానే డైరెక్ట్గా కాకుండా నాన్ స్టిక్ పెనం మీద పెట్టి దమ్ చేసుకోవాలి ఒక 45 నిమిషాలు. ఒక 45 నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆవిరి అయితే భలేగా మంచి ఫ్లేవర్తో వస్తుందండి. చూడడానికి రైస్ కూడా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇలా దమ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసి ఆవిరి అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇలా కలిపేసుకున్నారంటే రైస్ అనేవి విరిగిపోకుండా ముద్దలు అవ్వకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చండి. బిర్యానీ వచ్చేసి మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి రైస్ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. తీసుకున్న రైస్ క్వాంటిటీకి కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ఈ బిర్యానీ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.